నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉంటుందండి. బోడుప్పల్లో ఉంది. మనకి హౌస్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. ఇటు బంగారు మైసమ్మ టెంపుల్కి జస్ట్ మనకు ఒక అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ సీసీ రోడ్ ఉంది. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉందండి. ఇది 2002 కన్స్ట్రక్షన్ అండి. మన వీడియో స్టార్ట్ నుంచి కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. మరి చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. టోటల్ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30x60 డైమెన్షన్ సైజ్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఉంది. 2002 కన్స్ట్రక్షన్, ఓనర్ కన్స్ట్రక్షన్. మనకు చాలా బాగుంటుంది. విశాలమైన పార్కింగ్ కూడా ఇచ్చాడు. ఓన్లీ ఒక నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 120 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు కట్టాడు. మిగతా అంతా ఖాళీ జాగా వదిలేసాడండి. ఇది రోడ్ అండి. లొకేషన్ విధంగా చూడండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదండి. మంచి క్లియర్ టైటిల్ అండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. చూడండి, ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఇక్కడ బయట ఒకటి, అక్కడ ఒకటి ఉంటుందండి. మనకి అక్కడ ఒకటి ఉంటుంది, ఇంకోటి అక్కడ ఒకటి ఉందన్న మనకి. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి కార్ పార్కింగ్ కూడా చాలా ఏమంటారు, కార్ డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తుంది. అంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఇచ్చారు. ఇక్కడ అంతా ఎంత పార్కింగ్ ఏరియా వస్తుంది. మనకి కార్లు పెద్దది ఇన్నోవా కార్లోనే పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఫార్చునర్ కార్ కూడా వస్తుంది. బైక్స్ అయితే అన్లిమిటెడ్ వస్తుంది. అంటే మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా చాలా అంటే చాలా విశాలంగా ఇచ్చారంటే ఎంత సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ కూడా చూడండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ ఉంది. అది కాకుండా మనకి వాటర్ కూడా లైన్ ఉందండి. మనకి ఇది వచ్చేసి సంప్ అండి. మనకి సంప్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 5000 లీటర్స్ ఉందండి. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి వాటర్ కనెక్షన్ లైన్. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అండి. మనకి చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు. మంచి విశాలంగా ఉంది. ఇదంతా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు అది కాకుండా మనకి ఈ బెడ్రూమ్లో నుంచి డైరెక్ట్ బాత్రూమ్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చాలా బాగుంటుందండి మనకి లొకేషన్ కూడా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి, లొకేషన్ విధానం కోసం అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మంచి క్లియర్ టైటిల్ అంటే లొకేషన్ కూడా చూడండి అంతా మనకి ఎంత బాగా ఇచ్చారో. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి ఇంట్లోకి వెళ్ళడానికి మనకు మెయిన్ ఎంట్రన్స్. మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కింద పార్కింగ్ వదిలేసుకొని పైన కూడా చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్, తీసుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి అప్పటి టైంలో డోర్స్ అండి. ఇది మనం చూసే హాల్ అండి. ఇది హాల్ వర్క్. చూడండి, వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీది. ఇదంతా మనకు హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి చూడండి, హాల్ వర్క్ ఎలాంటి క్రాక్స్ లేవు, ఎందుకంటే అప్పుడు పాత కన్స్ట్రక్షన్ కాబట్టి. చూసేంత హాల్ వర్క్ అండి. మంచి హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. వీళ్ళు ఇన్వర్టర్ కూడా పెట్టుకున్నారు, వుడ్ వర్క్ కూడా చేయించుకున్నారండి. ఇది హాల్. ఇది వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. బట్ బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఇచ్చారు. ప్రజెంట్ ఇది ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. విత్ అటాచ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్ అంటే మనకి బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు. మనకి షెల్ఫ్ కూడా చాలా మంచి విశాలమైన షెల్ఫ్స్ ఇచ్చారు. షెల్ఫ్ కూడా మనకి లో రూఫ్ అలా ఏం పెట్టలేదు. అప్పటి కన్స్ట్రక్షన్ అప్పుడు మనకి లో రూఫ్ ఏం లేకుండే కాబట్టి చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా మొత్తం బెడ్స్ చాలా ఏమంటారు, మొత్తం వుడ్ వర్క్ చేయించుకున్నారు వీళ్ళు. షెల్ఫ్స్ కూడా, ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉందండి మనకి ఇక్కడ. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చి దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. దీని పక్కన ఇంకొక బెడ్రూమ్, ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది మనకి ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చారు. మొత్తం వుడ్ వర్క్ ఇచ్చారు. చూడండి, మన ప్లేస్ కూడా మంచి డబల్ కాట్ మంచం వరకు. ఇది ఒక డోర్ మనకి బ్యాక్ సైడ్ వరండాకి వెళ్ళే ప్లేస్ అండి. మనకి డోర్ ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకి కిచెన్ వర్క్ అండి. కిచెన్ ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. చూడండి, కిచెన్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడ ఎటువంటి డౌట్స్ లేకుండా చాలా బాగా ఇచ్చారు కిచెన్ వర్క్ కూడా. కిచెన్ వర్క్ ఇది. కిచెన్ కూడా చాలా బాగుంది. చూసేదంటే నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకి హాల్ చూపించాను. ఇప్పుడు ఒక హాల్ చూపించాను, ఇంకో బెడ్రూమ్ చూపించాను, ఇంకొక బెడ్రూమ్ చూపించాను. ఇది ఒక కిచెన్ అండి మనకి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దామంటే మీకు అర్థమైపోతుంది. టెరెస్ పై నుంచి వ్యూ ఇప్పిస్తాను, మీకు అర్థమైపోతుంది. లొకేషన్ విధంగా అయితే నంబర్ 1 అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఏం కొడుతుంది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాము. చూడండి, టెరెస్ పైకి వెళ్తున్నాను. స్టెప్స్ కూడా మన అప్పటి స్టెప్స్ అంటే ఇప్పటి స్టెప్స్ కాదు. చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అన్ని ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ ఎలాంటిది FTPL బఫర్స్ అలాంటిది ఏం లేదంటే క్లియర్ టైటిల్ అండ్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు ఇల్లు వచ్చేసి. అప్పటి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ప్రకారంగా.
ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 30x60 డైమెన్షన్ సైజ్. గ్రౌండ్ ఫ్లోరే కట్టుకున్న 2 BHK అండి. మనకి ప్రైస్ వచ్చేసి 1,25 lakhs చెప్తున్నాను అండి. నెగోషియబుల్ ఉంది ప్రైస్ పైన. ఇంతమందికి లోన్ కూడా ఉంటే లోన్ కూడా క్లోజ్ చేసుకున్నాడు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.